అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి సెప్టెంబర్ 21 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సుతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువుగారి పేరు వచ్చి కుమారస్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. సమస్య మీది పరిష్కారం మన గురుగారి దగ్గర కలదు. ఎటువంటి సమస్య అయినా 100% పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు చాలా అంటే చాలా పౌరుషము, కోపం, ఓర్పు అన్ని రకాల సుగుణాలతో పాటుగా కొన్ని రకాల ఇబ్బందికర గుణాలు కూడా ఉన్నాయి. కానీ ఎంతో మంచివారండి. కొన్ని సందర్భాల్లో వీరికి ఏది తోస్తే అదే చేస్తూ ఉంటారు. ఈ లక్షణం కారణంగానే ఈ రాశి వారు అనేక రకాల ఇబ్బందులను కోరి తెచ్చుకుంటున్నారు. కాబట్టి స్థిరమైన ఆలోచన ఉండదు. వీరి ఆలోచనలు కావచ్చు, తీసుకునే నిర్ణయాలు కావచ్చు, త్వరగా పరిస్థితులను బట్టి వీరు మనుషుల మాటలను బట్టి, ఎదుటివారి యొక్క మాటలను బట్టి కూడా త్వరగా వీళ్ళు మార్చేస్తూ ఉంటారు. ఇది తగిన విధంగా అయితే పద్ధతి అనేది అస్సలు కాదండి. కానీ ఎప్పటికప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు. అలాగే కొత్త ఆలోచనలు కూడా వీరికి ఎప్పుడు పుట్టుకొస్తూ ఉంటాయి. కాస్త తొందరపడతనంతో, చురుకుతనంతో నూతన పద్ధతులపై మనసు అయితే లగ్నం చేస్తారు. అయితే ఈ రాశి వారికి ఎక్కువగా పురుష అహంకారం ఎక్కువండి. శక్తివంతులు మన అనేటువంటి ఒక గుణం కూడా ఎక్కువగా ఉంది. ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువే ఉంటుంది. కార్యసాధన లక్షణం ఉంటుంది. కొంచెం మొండితనము, కొంచెం మూర్ఖత్వం, వీరి మాట నగ్గించుకోవాలనే తపన ఎన్నిసార్లైనా ఇదే తత్వంతోనే పైకి రావాలి, పైకి ఎదగాలి, నేనే పైకి రావాలనేటువంటి తపన ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ రాశి వారి వ్యక్తిత్వము, గుణగణం జాతకరీత్యా ఉంటుంది. ఈ రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా అంతే అత్యధికంగా ఉంటాయని చెప్పక తప్పదు. ఎన్నో రకాల ఒడిదుడుకులు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అలాని ఒక మూలను కూర్చొని బాధపడే తత్వం అస్సలు ఉండదండి. అధికంగా శ్రమిస్తారు, అనేకమైన బాధ్యతలు నెరవేరుస్తారు. మంచి స్థితికి చేరుకోవాలనే అవకాశాలు ఇబ్బందిపడంగా కనిపిస్తూ ఉంటాయి. బాల్యంలో కష్టాలు అనుభవించిన వారు యవ్వనంలో స్నేహితులకి, బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఎన్నో వచ్చాయి. కుటుంబ పరిస్థితులు కూడా ఇబ్బందికరంగానే ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రవాహం కూడా ఈ రాశి వారికి చిన్న వయసులో అర్థమవుతుందండి. కానీ స్నేహితులు మాత్రం వెనకంజ వేయకుండా ఉంటారు. వీరికి ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలని మంచి లక్షణం ఉంటుంది. వీరి శక్తికి మించి కొన్ని సందర్భాల్లో సహాయం చేస్తుంటారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే బంధువర్గంలో ఆస్తుల కోసము ఎదుటివారు చూసేవారు కూడా ఎక్కువ ఉంటారు. వీరు బెదురుతున్నారంటే వీరిని చూసి ఎక్కువ మంది భయపడుతూ ఉంటారు. ఎదుగుతున్నామంటే కిందకు లాగేసేవారు ఉంటారు. ఆస్తిపాస్తులు ఎక్కువగా సంపాదించుకుంటే వీరిని చూసి వారు అస్సలు తట్టుకోలేరు. వీరి వద్ద నుంచి ఎలాగైనా డబ్బు ఆశించే తత్వం కూడా ఉంటుంది. వీరి యొక్క ఆస్తి కోసం ఎదురు చూసేవారు కొన్ని సందర్భాలు వీరిపైన కుట్ర కూడా చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ రాశి చెందిన పురుషుల విషయంలో భార్య వైపు బంధువులు కొంతకాలం మీ పైన పెత్తనం సాగించే అవకాశం ఉంటుందండి. సాహస క్రీడ పట్ల ఈ రాశి వారికి ఎక్కువగా మక్కువ కూడా ఉంటుంది. భూమి వ్యయం, యంత్రం సంబంధిత వృత్తి వ్యాపారాలు, క్రీడలు, సాంకేతిక ఇటువంటి రంగాల్లోకి ఎక్కువగా రాణిస్తారు. ఇక ముఖ్యంగా అంశంలోకి వచ్చేద్దామండి. ఈ రాశి వారి యొక్క జీవితంలో ఇదివరకు మీరు మీ యొక్క దూర బంధువులు కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, కొంతమంది వ్యక్తులైతే మానసికంగా క్షోభకు గురి చేసిన స్థితిగతులు కూడా చూశారు. కొన్ని పరిస్థితులు ప్రవాహం కారణంగా మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోయారు. వారి మూలకంగా మీరు చెడ్డ పేరు కూడా వచ్చిందండి. వారి మూలకంగా చేయని తప్పులకు కూడా నిందలు, ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. మీ గురించి బయటకు బాగానే మాట్లాడుతున్నారు, మీ ముందు బాగానే మాట్లాడుతున్నారు, కానీ మీ వెనకాలే బాగా రాంగ్గా చెడు ప్రచారం చేస్తున్నారు. వారి యొక్క జీవితంలో మీ సమయంలో ప్రళయం రాబోతుందండి. ముఖ్యంగా వీరి పట్ల వారు ప్రవర్తించిన తీరుకి పరమశివుడు వారిపై ఆగ్రహాన్ని చూపించబోతున్నాడు. శివుడు మూడో కన్ను తెరిచి గుణపాఠం నేర్పించబోతున్నాడు. వారి జీవితంలో ఇదివరకు మీ పట్ల
ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పంటూ ఆ విషయాన్ని వారు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. దీనికి కారణము పరమశివుడు వారిని ఇలా శిక్షించబోతున్నాడు. వారి జీవితంలో వారికి ఒక చక్కటి గుణపాఠం అయితే భగవంతుడు నేర్పించబోతున్నాడు. కాబట్టి పరమశివుని యొక్క అనుగ్రహం మీపై ఉందంటూ జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. పరమశివుని యొక్క ఆగ్రహం మీకు కీడు చేసిన వ్యక్తులపై ఉంటుంది. ఈ సమయంలో వారి జీవితంలో వారు ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకునే విధంగా పరమశివుడు వారిని పరీక్షించదలుచుకున్నాడు. అలాగే వారి జీవితంలో వారు చేసిన తప్పు ఏమిటో గురించి ఆ తప్పు సరిదిద్దుకోవడానికి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు. ఈ విధంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితం అయితే అతి త్వరలోనే చూడబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి ఒక అంశంలో మాత్రము రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఆల్కహాల్ తాగి ప్రమాదకరమైన సూచనలు ముందుకు వెళ్ళొద్దు. కాబట్టి ఆల్కహాల్ సేవించి రాత్రి సమయంలో డ్రైవింగ్ చేయొద్దు. ఉదయం సమయంలో కూడా చేయొద్దు. అలాగే ఏదైనా ఆలోచనలో ఉంటూ మీ యొక్క ప్రయాణాన్ని ముందుకు సాగించొద్దు. డ్రైవింగ్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా సరే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమైన అంశమే. రేపటి రోజున మీకు ఇదే వస్తుంది కూడా. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోకపోతే మాత్రం సమస్యలు, ప్రమాదాలు మీ జీవితంలోకి ఆహ్వానించినట్లు అవుతుంది. మీకు నష్టం ఎదుటివారికి నష్టం, అది మీకు నష్టంగా పరిణమిస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం అండి. ముఖ్యంగా మీకు కీడు చేసిన వ్యక్తులకి ఆ పరమశివుడు పరీక్షను కలగజేయబోతున్నాడు. మీ జీవితంలో వారిక ఎటువంటి అవమానాలు సృష్టించలేరు. ఎందుకంటే మీకు ఎలా అవమానం సృష్టించారో ఆ అవమానాలు వారు కూడా ఇప్పుడు ఎదుర్కొంటారు. ముఖ్యంగా మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. వారి జీవితంలో కఠినతర ఫలితాలను చూస్తారు. వారి జీవితంలో ప్రళయం వస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఈ సమయంలో ఇబ్బంది పాలవక మానరు. అవమానపరిచిన వారికి ఈ సమయంలో అవమానం ఎదురు కాబోతుంది. మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచిన వారు ఈ సమయంలో నష్టపడతారు. మిమ్మల్ని మానసిక క్షోభ గురి చేసిన వారు ఈ సమయంలో మీ పట్ల వారు ఏ విధంగా ప్రవర్తించేటువంటి ఫలితాలను ఖచ్చితంగా వారు కూడా ఎదుర్కొనే విధంగా పరమశివుని ఆగ్రహం వారిపైన ఉంటుంది. అలా అని మీరు బాధపడవద్దు. వారికి ఏం జరుగుతుందో పోతే పోని అన్నట్లుగా కంగారు పడే తత్వం మీది. కానీ ఈ రాశి జాతకులు ఒక విషయం తెలుసుకోండి. రేపటి రోజున మీ విషయంలో జరిగింది ఇంకో రోజున ఇంకొక విషయంలో జరుగుతుంది. ఆ యొక్క పాపం వారే మూట కట్టుకోవాల్సి వస్తుంది. అందుకే భగవంతుడు తగిన గుణపాఠం అయితే వారికి ఖచ్చితంగా నేర్పించబోతున్నాడు. దూర ప్రయాణాలు చేసేవారు కూడా రేపటి రోజున దగ్గర ప్రయాణాలు చేసేవారైనా డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ ఆలోచనలతో ఉండొద్దు. ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘించొద్దు. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయొద్దు. రేపపాట్లో ప్రమాదం జరిగే అవకాశం ఉందండి. ముందుగానే ఈ సూచన హెచ్చరికంగా భావించండి. మరిన్ని అనుకూల ఫలితాలు పొందుకోవడానికి వీరి జీవితంలో ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే కుజగ్రహానికి పూజలు చేసుకోండి. ఈ రాశి వారు శని భగవాన్ని ఆరాధించడం ద్వారా మీకు అన్ని రకాల కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. రేపటి రోజున మాత్రం మీరు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండటం అయితే చెప్పవదగిన సూచన అని మీరు ముందుగానే గుర్తించండి. రేపటి రోజున మీకు ఈ రాశి వారికి శని భగవాన్ని ఆరాధించడము చాలా వరకు కూడా మంచి చేస్తుంది. ఓం సం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు అన్నిసార్లు చేయండి. మీ శక్తి వరకు దాన ధర్మాలు చేస్తూ ఉండడం ద్వారా అపారమైన పుణ్య ఫలితం కలుగుతుంది. శని భగవాన్ అనుగ్రహం సిద్ధిస్తుంది. జీవితంలో అద్భుత ఫలితాలు ఖచ్చితంగా చూడగలుగుతారు. ఈ రాశివారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మీ జీవితంలో త్వరలోని సక్సెస్ అయితే చూస్తారు. కానీ అది వచ్చిన అవకాశాన్ని నడిపి పట్టుకోవడము మీ చేతిలో ఉంటుంది. అలాగే వీరి జీవితంలో ఇద్దరు వ్యక్తులు కూడా రాబోతున్నారు. వారి యొక్క రాకతో మీ జీవితం ఇలాగే మారబోతుంది. వీళ్ళు మంచి కోసం వస్తున్నారా లేదా ఏదైనా ప్రాబ్లం చేయడానికి వస్తున్నారా అని ఇప్పటికే మీకు సందేశం కూడా కలగవచ్చు. మీ జీవితంలో రేపటి రోజున పెద్ద మార్పు అనేది ఉండబోతుంది. మీరు ఎప్పుడు అనుకుంటారు కదా భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడని, ఎప్పుడు చూసినా నాకు ఏదో ప్రాబ్లం ఆయనకాలు తిరుగుతూ ఉంటుందని, ఒకటి తీరిందో లేదో ఇంకోటి వస్తుందని. ప్రతి మనిషి జీవితంలో కూడా కొంతమంది మనుషులు రాక తర్వాత వాళ్ళ జీవితంలో మార్పులు చేర్పులు సహజమండి. కొన్ని మంచికి దారితీస్తే ఇంకొన్ని చెడుకు దారితీస్తాయి. అది ఎంత చెడుకు దారితీస్తుందంటే కొన్నిసార్లు మనకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం ఇరుక్కుపోతూ ఉంటాం. దాని ద్వారా దాని ప్రభావం జీవితంలో చాలా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎక్కువ శాతంగా మీరు టెన్షన్స్ తీసుకోవాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే మీ జీవితంలోకి రాబోతున్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు మీకు మంచి చేస్తారు. వాళ్ళ రాకతో మీ జీవితం అంటే అంత మంచిగా మారుతుందంటే దీంతో పాటుగా శత్రువుకు సంబంధించిన ఒక సంఘటన కూడా ఎదురవబోతుంది. శత్రువులు మీకు ఎక్కువ అవుతారు. ఇద్దరు మనుషులు రాక మీ జీవితంలో ప్రతి ఒక్క చోట బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, హౌస్ కావచ్చు,
ప్రతి ఒక్క చోట మంచి కలుగుతుంది. అయితే ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయంటే మీ జీవితంలో వాళ్ళు వచ్చాక వాళ్ళని ఎలా గుర్తించగలరు అనేది కూడా తెలుసుకుందాము. మీకు ఎవరైనా ఏ అనే అక్షరంతో, ఎస్ అనే అక్షరంతో, ఈ 2 అక్షరాలతో ఎవరైనా బంధువులున్నా, నూతన పరిచయం అవుతున్నా కూడా మీరు వారితో కొంచెం దగ్గరగా ఉండండి. అయితే వారు మీకు మంచి జరుగుతుంది. వాళ్ళ వల్ల మీకు కొత్త పరిచయం జరుగుతుంది. కీడిపోయి మంచి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి వారికి దగ్గరగా ఉండండి. ఉదయం నిద్ర లేవగానే చక్కగా స్నానం ఆచరించి శివాలయానికి వెళ్ళడము, ఇంట్లోనే శివయ్యకు నామం జపించుకోవడము, ఆవు నేతితో పరమశివుని ఫోటో ముంగిట ఆవు నేతి దీపాన్ని వెలిగించడము, ఏ సమయంలో వీలైతే ఆ సమయంలో హనుమాన్ చాలీసా పఠించండి. దాని ద్వారా మీకు అన్ని గ్రహాల యొక్క అనుకూలత సంభవిస్తుంది. మరి తెలిసినాక అండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.